మా పేరు దాశరి అంతేష్ యాదవ్, బాల వెంకటాపురం విలేజ్, కళ్యాణదుర్గం మండలం, అనంతపురం డిస్టిక్. మేము గత 2010 సంవత్సరం నుంచి మహేంద్ర ట్రాక్టర్ వాడుతున్నాం. $475 పెట్టేసి $575 ఇవో తీసుకున్నాం. కాకపోతే దానికి దీనికి చాలా కంఫర్ట్గా ఉంది. బ్రేక్ కండిషన్ కానీ, స్టీరింగ్ కానీ, వితౌట్ ఏంది ఆయిల్ చేంజ్, ఇదేంది వెనకాల తగిలిస్తామే పట్టీలు అవి కానీ, అంటే దానికి దీనికి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అన్నీ చెప్పాలంటే ఇంకా చాలా ఉంటాయి. మా కంఫర్ట్ వచ్చేసి సీట్ కంఫర్ట్ బాగుంది. మైలేజ్ కానీ, వితౌట్ లాగడం కానీ, మనకు మా సెద్దలకు వచ్చేసి మనకల్లా ప్లస్ రోటర్ వేటి పికప్ అన్ని రకాల బాగుంది. కాబట్టి పీటీఓ ద్వారా కానీ, మైలేజ్ ద్వారా కానీ, లాగడం కానీ ఎటువంటి ఇబ్బంది అయితే లేదు మాకు. 2 years బ్యాక్ వచ్చేసి ఆ బండికి 3 years వ్యారంటీ ఉండేది. ఇప్పుడు 6 year వ్యారంటీ ఉంది. ఎంఎస్పీటీఓ పాత బండికి వచ్చేసి మామూలు నార్మల్ ఉండేది, దీనికి వెరైటీగా వచ్చింది. అంటే మేము రైజ్ చేసే కొద్దీ పీటీఓ ఇంకా అదంత కదా ఆటోమేటిక్ రైజ్ అవుతుంది. ఇంతకుముందు నార్మల్ ఉండేది, ఇప్పుడు మీడియం ప్లస్ లోడ్, దాని ద్వారా మనకి ఎక్కువ కంఫర్ట్ ఉంది. కాబట్టి ఏమి ఇబ్బంది అయితే లేదు. ఈ బండి వచ్చేసి హీటర్ రావడం కానీ, మనం ఎంత పొద్దున మార్నింగ్ వెళ్ళి 6 o'clock వెళ్ళి ఈవినింగ్ 6 o'clock వరకు కొట్టినా కానీ బండి హీట్ అయితే లేదు. కంఫర్ట్ బాగుంది. ఇంకా అలాగే చెప్తే సీట్ పుష్ బ్యాక్ కానీ, అంటే స్పైకింగ్ దాని ద్వారా కానీ బాగా బుషింగ్ ఇస్తుంది. కాబట్టి మనకైతే ఎలాంటి పెయిన్స్ రాకోకుండా కంఫర్ట్గా ఉంది. వితౌట్ ఏమంటే మళ్ళీ డీజిల్ డిఫరెంట్ ఏమంటే, డీజిల్ పోస్తే ఆటోమేటిక్గా ఎయిర్ వల్ల వాటర్ వస్తుంది. ఆ వాటర్ ఎంత వచ్చింది అనేది మనం చెక్ చేసుకుంటే ఒక ఫిల్టర్ ఇచ్చినారు దీనికి. మామూలుగా 575 కానీ 13 సైజు టైర్లో ఉండేది, బ్యాక్ పెద్ద టైర్లు. ఫ్రంట్ వచ్చేసి 6 నెంబర్ ఉండేది. కాకపోతే ఇప్పుడు 14 సైజు టైర్లు అవి ఇచ్చారు. ముందర వచ్చేసి మామూలుగా ఇవి. దానివల్ల మనకి బండి లాగే ఇంకా బాగా గ్రిప్గా ఉంటుంది. ఇంకా ఆ విషయాన్ని పోతే వెనకాల బ్యాక్ సైడ్ మామూలుగా పట్టీలు ఇంత ముందు గొలుసు ఇస్తాను, ఇప్పుడు అలా గొలుసు కాదు, మామూలు పట్టీలు ఇచ్చారు. తగిలేసుకుంటే కానీ బాగా కంఫర్ట్గా ఉంటుంది, ఒకరికే కానీ తీసుకెళ్ళకోకుండా ఉంటుంది. మన రైతులకి బాగా అనుకూలంగా అన్ని రకాల కంఫర్ట్గా ఉండాలంటే, ఒక మైలేజ్లో కానీ, మన కంఫర్ట్లో కానీ, ఏ విషయంలో ఉన్నా కానీ బాగుండాలంటే ఒక మహేంద్ర తీసుకుని రైతుల భవిష్యత్తు బాగుపరుచుకుందాం.